హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. అలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. ఇలా హెయిర్ డ్రై వాడటం వలన జుట్టు రాలే సమస్య వంటివి వస్తూ ఉంటాయి. అయినా ఈ రంగు అనేది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే మనం సహజసిద్ధంగా తెల్ల జుట్టు నల్లగా మార్చుకుంటే శాశ్వతంగా నల్లగా మారుతుంది. ఈ చిట్కా కోసం మనం ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి సులభంగా ఇంటిలో అందుబాటులో ఉండేవే, అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. చేసుకోవడం చాలా సులువు, కాకపోతే కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికోసం మనం ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి. మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా పర్లేదు, మనకి ఇంటిలో అలోవెరా మొక్క ఉంటే ఫ్రెష్ జెల్ తీసుకోవచ్చు. అలోవెరా కండిషనింగ్గా పనిచేస్తుంది, అలాగే జుట్టు మృదువుగా సిల్కీగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా తల మీద చర్మం శుభ్రంగా ఉండేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత కొబ్బరి నూనె తీసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి నూనె జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ స్కిన్ పిగ్మెంటేషన్ నివారించి పిగ్మెంట్ మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు తొలగిపోయి జుట్టు నల్లగా మారుతుంది. ఇక ఆ తర్వాత మనం దేవుడి దగ్గర కర్పూరం వెలిగిస్తాం కదా, ఆ కర్పూరం చిన్న బిళ్ళలు అయితే 2, పెద్ద బిళ్ళలు అయితే 1 తీసుకుని పౌడర్గా చేసి కలుపుకోవాలి. కర్పూరంలో ఉన్న లక్షణాలు తల మీద ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తాయి. చుండ్రు వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి. ఇక ఆ తర్వాత చిన్న స్పూన్తో కాఫీ పౌడర్ వేయాలి. కాఫీ సహజ సిద్ధమైన డైయింగ్ లక్షణాలు ఉండటం వలన డైయింగ్ ఏజెంట్గా పనిచేసి జుట్టు మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా కాఫీలో ఉండే కెఫిన్ జుట్టు ముదురు రంగులో మారటానికి సహాయపడి తెల్ల జుట్టు లేకుండా చేస్తుంది. ఇక ఆ తర్వాత 1 స్పూన్ ఇండిగో పౌడర్ వేయాలి. ఇండిగో పౌడర్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లేకపోతే ఇండిగో ఆకులను తెచ్చుకుని ఎండబెట్టి పొడిగా చేసుకోవచ్చు. ఇండిగో మొక్క తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత మనం రెగ్యులర్గా వాడే షాంపూని వేయాలి. ఏ షాంపూ అయినా పర్వాలేదు. షాంపూని వాడటం వలన జుట్టులో ఉండే దుమ్ము ధూళి వంటివి అన్నీ తొలగిపోతాయి. హెర్బల్ షాంపూ అయినా వాడవచ్చు, లేదా మనం రెగ్యులర్గా వాడే ఏ షాంపూ అయినా వాడవచ్చు. ఇక ఆ తర్వాత మనం దీనిలో మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కలపాలి. అదే బంగాళదుంప రసం. బంగాళదుంప రసం జుట్టు నల్లగా మారటానికి చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ ఏ, బి, సి ఉంటాయి. మనం బంగాళదుంపను రసం తీసుకోవడానికి ఈ విధంగా కోరుకుంటున్నాం. తలలో చుండును నివారించడమే కాకుండా కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడుతుంది. దీనిలో జింక్, పొటాషియం, కాల్షియం కూడా సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. వీటిలో ఉండే కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఎక్కువగా కాస్మెటిక్ ఉత్పత్తుల్లో వాడతారు. ఈ ఎంజైమ్ జుట్టుకు నల్ల రంగు రావడానికి సహాయపడుతుంది. చూసారు కదా, మనం బంగాళదుంప కోరుకున్నాం. పొటాటో జ్యూస్ రెడీ అయిపోయింది. మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ వాడటం లేదు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దానిలో బంగాళదుంప రసం వేసి బాగా కలపాలి. మనం అలోవెరా, కొబ్బరి నూనె, కర్పూరం, ఇండిగో పౌడర్, కాఫీ, షాంపూ అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాం కదా, దానిలో ఈ పొటాటో జ్యూస్ వేసి బాగా కలపాలి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారుగా, కలవటానికి కొంచెం సమయం పడుతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అలా వదిలేయాలి ఈ మిశ్రమాన్ని. ఆ తర్వాత తలకు పట్టించాలి. తలకు పట్టించిన తర్వాత ఒక 2 గంటల పాటు అలా వదిలేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. మనం ఎలాగ దీనిలో షాంపూ వేసాం కాబట్టి ప్రత్యేకంగా షాంపూ వేసుకోవాల్సిన అవసరం లేదు. బాగా రుద్ది తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తుంటే
తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అదే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే కాస్త సమయం ఎక్కువగానే పడుతుంది. కంగారు పడకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వాలి. తక్కువ తెల్ల జుట్టు ఉన్నప్పుడు తక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఎటువంటి కంగారు లేకుండా కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అయితే తెల్ల జుట్టు ఖచ్చితంగా నల్లగా మారుతుంది. మనం వాడిన ఇంగ్రీడియంట్స్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఏమీ లేవు. కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అయ్యి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడండి. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఉండదు. ఇక తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవటానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. మన ఇంటి చిట్కాల ద్వారా సహజ సిద్ధంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదో ఒకసారి ట్రై చేసి తెల్ల జుట్టు నల్ల